హాయ్ అండి అందరికీ. తాటికాయల సీజన్ అయితే వచ్చేసింది కదా! ఆల్మోస్ట్ అందరూ అయితే చేసేసుకున్నారు. నేనే లాస్ట్ ఏమో. ఇక్కడైతే మా మావయ్య గారు నిన్న ఊరు నుంచి వస్తూ తాటికాయలు అయితే తీసుకొచ్చారండి 3. అయితే ముందుగా అయితే నేను వాటికి పీస్ అయితే ఇలా తీసేసి సెపరేట్ చేసేసుకున్నాను. తర్వాత అయితే టెంకలు ఉంటాయి కదా! టెంకలను కూడా సెపరేట్ చేసుకొని దాన్ని వాటర్‌తో తడుపుకుంటూ మనం అయితే నానబెట్టేసుకోవాలండి. ఇలాగ వాటర్‌తో తడిపేసుకొని మొత్తం టెంకలన్నీ నానబెట్టేసుకుంటే ఒక 1 అవర్ మనకి గుజ్జు అనేది చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. మా అమ్మమ్మ గారు అయితే ఇలాగే నేర్పించారండి. నేను అదే ఫాలో అవుతూ ఉంటాను. ఇలా టెంకలన్నిటికీ పీస్ తీసేసుకొని వాటర్‌తో తడిపి పెట్టేసుకున్నానండి. ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడైతే పీస్ అయితే తీసేసుకోవాలండి. ఇలాగా చిల్లులది గిన్నె ఉంటుంది కదా! దాన్నయితే తిరగవేసేసి దానిపైన ఇలాగా టెంక పెట్టేసుకొని ఇలా పీస్ అయితే తీసేసుకోవాలి. ఇలా అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనకి గుజ్జులో పీస్ కూడా ఎక్కడ అనేది ఉండదండి. చాలామంది అయితే పీస్ తోటే వేసేస్తూ ఉంటారు కదా! అలా మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది. అలా అయితే అస్సలు నచ్చదనమాట. మా అమ్మమ్మ గారు అయితే ఇలాగే చేసేవారండి. పేసాన్ని 2 పార్ట్ల కింద అయితే చేసుకున్నాను. ఒక పార్ట్‌లో అయితే ఇడ్లీ నూక అయితే కలిపేసుకున్నాను 2 గ్లాసులు. తర్వాత అందులోనే కొంచెం బెల్లం పౌడర్ కూడా మన స్వీట్‌నెస్‌కి తగినట్టు అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఇక్కడ తాటి గుజ్జు ఆల్రెడీ స్వీట్‌గానే ఉంది కాబట్టి నేను కొద్దిగా బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. బెల్లం మంచిగా కరిగిపోయిన తర్వాత అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. నెక్స్ట్ అయితే కొబ్బరి తురుము కూడా నేను ఆల్రెడీ తురుము పెట్టేసుకున్నాను. అది కూడా వేసేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలండి. కొబ్బరి తురుము అయితే అస్సలు మిస్ చేయకండి. ఎందుకంటే తాటి రొట్టెకి అదే చాలా టేస్ట్ని ఇస్తుంది. అందులోని ఇలాచీ పౌడర్ కూడా కలిపేసుకొని పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ వేరొక పాట్ ఉంది కదా, అందులో అయితే నేను వరిపిండి అయితే యాడ్ చేస్తున్నానండి. 2 గ్లాసులు వరిపిండి తీసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. అందులో కూడా నేను బెల్లం పౌడర్ అయితే స్వీట్నెస్కి కొద్దిగా యాడ్ చేశాను. ఎక్కడ ఉండలు లేకుండా అయితే మెత్తగా అయితే కలిపేసుకోవాలండి. తర్వాత ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసేసుకొని మంచిగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది కూడా ఒక అరగంట అయితే నాననిచ్చేసానండి. తర్వాత అయితే మనం రొట్టె అయితే వేసేసుకుందాము. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అందులోని ముందుగా నేనైతే తాటి రొట్టె వేసేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది చాలా టైం పడుతుంది కదా ఉడకడానికి. నేనైతే నైట్ 9:30 ఆ టైంకి అయితే స్టార్ట్ చేశానండి. నాకు మొత్తం 2 అయ్యేసరికి 11 అయితే అయిపోయింది. నెక్స్ట్ తాటి రొట్టె పని అయితే అయిపోయిందండి. అది అలా కాలుతూ ఉంటుంది. ఈ లోపు అయితే నేను బూర్లు కూడా ఇక్కడ రెడీ చేసేసాను. ఆయిల్ అయితే హీట్కి పెట్టేసుకొని తర్వాత బూర్లు అయితే వేసేసుకుందాం. ఇలా చిన్న చిన్నగా అయితే వేసేసుకోవాలండి. మనం పునుగులు వేసుకుంటాం కదా, అదే మాదిరిగా ఎక్కువ పెద్దగా అయితే వేయకూడదు. లోపల పిండి అయితే అలాగే ఉండిపోతుంది అనమాట. నాకు నార్మల్ బూరెలు అయితే బాగానే వస్తాయి కానండి, తాటి బూరెలు అయితే ఎప్పుడు వేసిన ఇలా తోకలు వస్తూనే ఉంటాయి. ఏంటో తెలీదు. మీకు కూడా ఇలాగే వస్తూ ఉంటాయా? నాకైతే కామెంట్లు అయితే చెప్పండి. ఇక్కడ బూరెలు కూడా రెడీ అయిపోయి చూసారా. తర్వాత అయితే ఇలాగా జల్లెడి దాంట్లో తీసేసుకొని టిష్యూ పేపర్లో వేసి అలా వదిలేయాలండి. నైట్ అంతా వదిలేస్తే మార్నింగ్ అయితే మనకి ఆయిల్ పీల్చేసుకొని చాలా బాగుంటాయండి. ఇక్కడ రొట్టె కూడా రెడీ అయిపోయింది. నేనైతే 2 కూడా అలాగా వదిలేసానండి. మార్నింగ్ అయితే ముక్కలు కోసుకున్నాను. అప్పుడు మా అమ్మమ్మ గారు అయితే చెప్పేవారండి, తాటికాయతో ఏ వంటకం చేసినా నైట్ అంతా అలా వదిలేసి మార్నింగ్ తింటే దాని టేస్ట్ అయితే ఇంకా బాగా పెరుగుతుందంట. నేనైతే మార్నింగ్ అయితే చూసారా ఇక్కడ మా పిల్లలకైతే పెడుతున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి. ఇక్కడ రొట్టెలు అలాగే బూర్లు కూడా నేను ప్రిపేర్ చేసి మా హస్బెండ్ కూడా బాక్స్ పెట్టేసి ఇచ్చేసానండి. చాలామంది పిల్లలు తాటికాయతో చేసిన ఏ ఐటమ్స్ కూడా తినడానికి అయితే ఇష్టపడరండి. పిజ్జాలు బర్గర్లు తిన్నంత ఇష్టంగా అయితే తినరు కదా. ఇలా సీజనల్గా వచ్చేవి మన పిల్లలకు కూడా అలవాటు చేస్తూ ఉండాలి.